ఏప్రిల్ 20వ తారీఖు పూర్తయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు పడని కారణంగా రాష్ట్ర మున్సిపల్ యూనియన్ పిలుపులో భాగంగా రేపు పల్నాడు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో ఒకరోజు మెరుపు సమ్మెకు వెళ్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ తెలిపారు. మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదని, వేతనాలు పడక మున్సిపల్ కార్మికులు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులకు ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో వేతనాలు పడాయి. అదేవిధంగా పడతాయని చెప్పేసి ఈ నెల కూడా ఎదురు చూశారు. 3వ తారీఖు తర్వాత వేతనాలు పడకపోయేసరికి మున్సిపల్ కమిషనర్లని అట్లానే రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖ అధికారులనే కలిసి మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్న మా రాష్ట్ర నాయకత్వం. అయినా కానీ అదిగో ఇదిగో కాలం వెళ్ళబెట్టుకుంటూ వచ్చారు. 15వ తారీఖు మా రాష్ట్ర నాయకత్వం సీఎండీఓ గారిని కలిసినప్పుడు 18, 19 తారీఖుల దాకా మాకు గడువు ఇవ్వండి, వేతనాలు వేస్తామని చెప్పేసి అన్నారు. మా రాష్ట్ర నాయకత్వం 19వ తారీఖు లోపు వేతనాలు వేయకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వేయలేదు. మున్సిపల్ కార్మికులకు ఏ నెల ఆ నెల వేతనాలు వస్తేనే అంతంత మాత్రమైన బతుకులు, చాలని జీతాలతో పిల్లల్ని చదివించుకుంటూ అద్దెళ్లలో ఉండి అద్దెలు కట్టుకుంటూ రోజువారీ సరుకులు, ఈఎంఐలు వీటన్నిటికీ కార్మికుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్న కారణంగా ప్రభుత్వాన్ని పలుమార్లు చెప్పినా కానీ ఆలకించిన కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి యూనియన్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపులో భాగంగా ఈరోజు నర్సరావుపేట అలానే పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు విధులను బహిష్కరించి ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి.